విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సుకుమార్ గారు అంటే ఇంత రిస్క్ చేసి అంటే ఒక్కొక్క ఏమంటారంటే కొంతమంది మూవీ తీసామా అన్నట్టు ఉంటది, కానీ సుకుమార్ గారి మూవీ అంటే ప్రతి డిసిప్లిన్ గా ఒక్కొక్క సీన్ కానీ అవి చూస్తే అలా అనిపిస్తుంటది. మీరు దగ్గరుండి చూశారు కదా సుకుమార్ గారిని, ఎలా వర్క్ చేపించారు? అదే సార్ మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు అంటే ఒక సీన్ ని మాకేంటంటే ఫస్ట్ మనం మామూలుగా ఏదైనా డైరెక్షన్ చేసేటప్పుడు ముందే స్క్రిప్ట్ రాసుకొని వెళ్ళి ఇంకా ఉన్నది ఉన్నట్లు మ్యాక్సిమం అంటే కొత్తగా ఉన్న డైరెక్టర్ అని ఎవరైనా ఉన్నది ఉన్నట్లుగా తీద్దాం అనుకుంటారు. బట్ సార్ ఏంటంటే సెట్కి వస్తాడికి ఉన్న సీనే మారిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి చాలా రోజుల్లో. అప్పటికప్పుడు ఆయనకు ఒకటి అనిపిస్తుంది, ఇక్కడ ఏదో పడుతుంది, ఇక్కడ ఏదో తగ్గుతుంది. అంటే యాక్చువల్గా పుష్ప 1 సార్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, పుష్ప 1 మా కోసం తీసుకున్నా, పుష్ప 2 మాత్రం ఓన్లీ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ కోసమే తీస్తున్నా. సో ప్రతిదీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూనే నేను షూట్ చేశాను అని చెప్పారు. సో నిజమే అది. సార్ ఇప్పుడు సీన్ తీశారు, మళ్ళీ ఆలోచిస్తుంది ఇంకా ఆడియన్స్ ఏదో కోరుకుంటారు, బన్నీ బన్నీ అదే డార్లింగ్ ఇక్కడ ఏదో పడుతుంది, ఇక్కడ ఏదో పడుతుంది. ఈవెన్ అప్పుడప్పుడు మన అల్లు అర్జున్ గారు కూడా డార్లింగ్ ఇంకేదో తగ్గుతుంది అంటే ఆయన కనిపించేది సజెషన్స్ ఇవ్వడం సార్ కూడా అది కూడా చేసి అప్పుడు మా షూటు సార్ రాయడానికే ఒక హాఫ్ డే పట్టేదేమో. అంటే అది అంత ఇన్వాల్వ్ అయి పెట్టి షూట్ చేశారు. సో అందుకే అంటే లేట్ అయింది అంటున్నారు, కానీ ఆ సార్ మనం చెప్పారు కదా 1 డే చేయవలసిన షూట్ మీకోసం 2 days నేను చేశాను, ఇంకా సార్ దగ్గర నుంచి ఇంకేమైనా రప్పించుకోవచ్చు అని చేశానని. అది నిజంగానే జరిగిందండి. దేనివల్ల లేట్ అవ్వలేదు, ఓన్లీ అదే ఫైనల్ గా ఆడియన్స్ కి మనం ఇది ఇవ్వాలి అని ఫిక్స్ అయినప్పుడు సారు ఒక్కొక్క సీన్ ని 2 versions లో కూడా చేసే రోజులు కూడా ఉన్నాయి. మీరు కూడా బంగారాలు అవన్నీ పెట్టుకున్నారండి? పర్లేదు, రిచ్ అయిపోయారు. కిడ్నాప్ చేసేయాలి బాగానే పెట్టుకున్నాం. ఇది మమ్మల్ని కిడ్నాప్ చేస్తానంటున్నారు కదా, వెనకాల ఎవరు వస్తారో తెలుసా? పుష్పన్న వస్తాడు. అసలు ఆలోచన వస్తే చాలు వచ్చేస్తాడు అన్న. అయితే వద్దులేనా, మా జోలికి ఎక్కువ రాలేరు. హీరో ఫ్రెండ్స్ దగ్గర రాలేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు హీరో దగ్గరికి వెళ్ళాలంటే ముందు మా దగ్గర రావాల్సిందే, మా దగ్గర రావాలంటే ముందు మళ్ళీ పుష్పని రావాల్సిందే. వద్దులే, ఆ రిస్క్ నేను పడలేదు. మరి ఎందుకండి, మా దగ్గర ఉన్న బంగారం మీరు చూసి ఆనందపడం అంతే. అది మీ చేతులు ధరించుకోవాలి, లేదంటే మీరు అక్కడ మన పొరం గోల్డ్ లో పెట్టాలని అటువంటి పెట్టుకోకండి. కానీ మీరు ఈ మూవీ తర్వాత నాకు మీరు బిజినెస్ చేస్తారని నాకు అర్థమైపోయింది. బిజినెస్ అండి? ఏ బిజినెస్ అంటే ఎర్రచందనం ఎలా అమ్మాలి, ఎలా దొబ్బేయాలి అన్నది నేర్చుకున్నట్టు. లీగల్ కాదు కదండి, ఇల్లీగల్ అది. అలాంటి ప్లేస్ లో మనం ఎప్పుడు వెళ్ళాం, మన పోలీసులకు మనం సపోర్ట్ చేస్తాం. సినిమాలో కథ పరంగా చేస్తాం అంతే. బయటకు వచ్చిన తర్వాత పోలీసులకు మనం ఏం చేయాలి, సపోర్ట్ చేయాలి. అది అందరూ చేయాల్సింది. అవి ఎంత అల్కగా ఉంటాయండి, బరువు ఉంటాయా? చాలా బరువు ఉంటాయి. నిజం చెప్పండి ఎప్పుడన్నా. ఏమండి ఒక మాట, థర్మోకోల్స్ అవి ఏంటి అవి? అవి చెప్పకూడదండి. ఏమండి నాకు అర్థం కాదు, అవి ఎలా చెప్పేస్తా ఉన్నారు? అబ్బా పెద్ద పెద్ద క్వశ్చన్ వేసాను, మీరు దానికో చెప్తున్నారు. కానీ పుష్ప 1 లో మాత్రం నీళ్ళలో కొట్టుకుపోతూనే ఉంటాయి అవి. అవునండి, చందనం తేలుతుంది ఎంత వెయిట్ ఉన్నా సరే. వేసి చూడండి ఒకసారి వెళ్ళి. ఏడవకు నేనేం అడగను, ఏడవకు. ఓకే ఓకే, ఏదో అడుగుతారు, ఏదో ఇంపార్టెంట్ పాయింట్లు ఏమున్నాయి అన్నారు కదా, అడగండి చెప్తాను. మీరు ఏం చెప్పారు చేయరు. సరే ఇక లాస్ట్ అడుగుతున్నాను, చేతులు పెట్టుకుని అంటున్నాను, పుష్ప 2 మూవీ స్టోరీ ఎలా ఉంటది కొంచెం చెప్పండి. సస్పెన్స్ ఆగలేక నిద్ర పడతలేదు, తిన్నది కూడా నాకు ఒంటికి పడతలేదు. పుష్ప 2 ఎలా ఉంటది అని ఆర్టిస్టులు వచ్చారని సంబరపడి నేను నైట్ చెల్లి అన్నం కూడా తింటలేను. కొంచెం ట్రైలర్ రిలీజ్ అయిన మేము వెళ్ళిపోయినప్పుడు మాత్రం బిర్యానీ తింటారు. నేనా? మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు చెప్తే కదా బిర్యానీ తినేది. అదే కదా నేను చెప్తున్నానే కదా బిర్యానీ. ఓకే చెప్పండి. పుష్ప 2 ది రూల్ ఏమాత్రం తగ్గదు, రూల్కి ఏమాత్రం తగ్గదు. ఓకే, పుష్పన్న థియేటర్లోకి వచ్చి చూసిన ప్రతి ఒక్క ఆడియన్ని నార్మల్గా అయితే పంపడు అన్న. ఓకే, అందరికి ఒక బాధ్యత, బరువు బాధ్యతలన్నీ ఇచ్చి సినిమాని చూసి మీరు ఓన్ చేసుకుని పుష్పన్న లైఫ్ లో ఎలా జరిగిందా అని చెప్పేసి అనుకుని వెళ్తారు. ఓకే, అంటే లైఫ్ జరిగిందంటే జర్నీ ఎలా ఉంది, పుష్పన్న పార్ట్ 1 ఎలా ఉంది, పార్ట్ 2లో జర్నీ ఎలా జరిగింది అదంతా చూసి మామూలు సినిమా కాదబ్బా నిజంగా హ్యాట్స్ అండ్ సుకుమార్ గారికి యాక్టింగ్ చేసిన అలా అందులో పుష్ప గారంటే ఇలాగే ఉంటారేమో అని రియల్ స్టోరీ ఉంటే అలాగే ఉంటారేమో అన్న ఆడియన్స్ ఒప్పించిన మన బన్నీ అన్న. ఓకే సూపర్. అస్సలా కానీ అప్పంచల్ నా వెనకాల శ్రీలీల వచ్చి నా గురించి అడుగుతలేవేదని అడుగుతుంది. అవునా? శ్రీలీల దెబ్బలు అందుకోసమే అప్పంచల్ పడుతున్నాయి.
నేనేమో తట్టుకుంటున్నాను బాడీ. శ్రీలీల గురించి చెప్పండి. ఐటమ్ సాంగ్ చేయడమే గ్రేట్. వండర్ఫుల్ డాన్సర్ ఆవిడ. ఉమ్, అంటే హీరోయిన్ గా యాక్టర్ గా కూడా అవును. చాలా బాగా చేస్తుంది ఆవిడ. అందులో కన్నా ఆవిడ సినిమాల్లో మనం ఎక్కువగా వెళ్ళేది ఏంటంటే ఆవిడ చేసే డాన్సుల కోసం కూడా పరిగెడుతుంటాం. ఎందుకంటే ఆవిడ బాడీలో ఉన్న గ్రేస్ మామూలుగా ఉండదు. ఉమ్, అలాంటిది ఇప్పుడు దెబ్బలు పడేలాగా వచ్చింది ఆవిడ. కిస్ కిస్ ఆ. కిస్ అందరికి బాగా దెబ్బలు పడతాయి. సినిమా చూసిన తర్వాత భలే అనిపిస్తుంది తెలుసండి. ఆహా, ఆ సాంగ్ చూసినప్పటికి అబ్బా భలే ఉంది సాంగ్ అనిపిస్తుంది. ఓకే. ఆ ఫీల్ లో తీసుకెళ్తుంది ఆవిడ. మీరు ఉంటారా సాంగ్ లో? ఉన్నాం. ఉన్నారు, మీరు వర్క్ చేశారు శ్రీలీల ఆ. గారితో. ఎలా ఉంటే చైల్డిష్ మెంటాలిటీ, అంటే చిన్నతనంగా అందరు మంచిగా కలిసిమెలిసి ఉంటారని అన్నారు. ఆవిడ బాగా గారు. కలిసిపోద్ది. అవును. చిన్న డైలాగ్ కూడా ఆవిడ అది ఐ మీన్ చేసి చిన్న స్టెప్ కూడా ఒకసారి ఆలోచించుకుని చేస్తుంది ఆవిడ. అవునవును. భలే ఉంటది. అంటే తప్పు వచ్చిందని అంటే అదే, best. భలే అవును. ఉంటది అలాగా. మేము అంటే యాక్చువల్ గా హీరోయిన్స్ అనగానే సీన్ అవగానే వెళ్ళిపోవడం అవును. అంటారు బయట టాక్. అలాగనే ఉండరు. అదే. బట్ ఏంటంటే తినేంటంటే మాత్రం అంటే ఈవెన్ డాన్సర్స్ తో కూడా కలిసిపోయేది ఆమె వచ్చి. శ్రీలీల గారు. ఆ Nice. ఆ డాన్సర్ స్టెప్ చెప్తారు కదా, స్టెప్ చెప్పి నేర్చుకొని కాస్త రెస్ట్ తీసుకుండే టైప్. మార్నింగ్ 7-8కి వచ్చినా ఈవినింగ్ వరకు సెట్ లోనే ఉంది ఆమె. అలా ఓకే. డాన్సర్స్ తో డాన్స్ నేర్చుకొని స్టెప్ వచ్చింది, మళ్ళీ ఆమె తనే చేసి చూపించి. యాక్చువల్ గుడ్ డాన్సర్ కాబట్టి సార్కి మంచి పోటీగానే చేశారు ఆమె. ఆ, బట్ ఆ సార్ కూడా చిన్న చిన్న మైనర్ సజెషన్స్ ఉంటే సార్ ఇచ్చి, ఎందుకంటే బన్నీ గారు అంటే అవును. ఇంకా మంచి ఆయన గురించి చెప్పిన అంత ఇది కాదు. ఆయనకి తగ్గట్టుగానే మేడం కూడా ఆ సారే చెప్పారు ఉమ్, షీజ్ ఏ గుడ్ హ్యూమన్ డాన్సర్ అని మొన్న సార్ అవునా? కూడా చెప్పారు. సో కొంచెం అంటే ఆ చిన్నపిల్ల మనస్తత్వంలోనే ఉండేది. అవునవును. సరదాగా జెన్యు అందరితో నవ్వుతూ అన్ని అడిగి బాగా చేశారు. 6 కానీ days మాకు మంచి ఎంటర్టైన్మెంట్. మన తెలుగు అమ్మాయి అది ఇప్పుడు అంతే. వస్తున్న హీరోయిన్స్ లో ఆమె సో మంచి ఆ, డాన్సర్, మంచి నటన, మంచి మంచి డాన్సర్. అది అప్పుడు పుష్ప. సాయి పల్లు గారు అవును. అంటే అప్పుడు తను ఒక ఇది ఉండేది డాన్సర్ గా. ప్రేమం అవన్నీ ఎలా అవును. చెప్పుకొని వచ్చారో ఈమెకి పెళ్లి సందడి. ఇప్పుడు అవును. ఇది మంచి మంచి బాగుంది. లైఫ్ వచ్చింది. ఓకే. ఓవరాల్ గా లాస్ట్ లో చెప్పాలంటే పుష్ప 2 గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మనసిప్పి చెప్పండి. షర్ట్లు ఇప్పవాకండి, మేము షర్ట్లు థియేటర్లో ఇప్పుకుంటాం కానీ. సో 4 years మా జర్నీ ఎలా అయిపోయిందో తెలియదు కానీ ఆడియన్స్ మాత్రం ఒక మంచి సినిమా ఫీల్ అయితే కలుగుతుంది. సో డెఫినెట్లీ థియేటర్లో మీరు చూస్తారు, నేను చెప్పపోను. ఎందుకంటే బన్నీ ఫ్యాన్స్, సుకుమార్ సార్ ఫ్యాన్స్ అవసరం లేదు మీరు గురించి చూస్తారు. చెప్పమనడానికి. ఆ రోజు బట్ మా తరపున కూడా మేము కూడా చేసాం కాబట్టి మా కోసం కూడా కొంచెం మా గురించి మేము చెప్పుకోవాలి కాబట్టి మాకు సార్ మంచి టర్నింగ్ పాయింట్ మాకు కూడా ఇది. సో డెఫినెట్లీ వాచ్ చేయండి. మీకు మంచి అంటే ఫ్యాన్స్ కాల్ ఎగరేసుకునే అంత ఉంటది. డెఫినెట్లీ వాచ్ పుష్ప 2. అంతే. యా అంతే. డెఫినెట్ మా బావ చెప్పినట్లుగా అయితే అది. ఆయన కూడా చెప్తాడు ఇవ్వ. థ్యాంక్ యూ. ఈ పుష్ప సినిమా 2 December 5 రోజు ఎందుకు వెళ్ళాలి? వెళ్ళినోడు ఏం చేస్తాడు? చూసినోడు ఏం చూసి ఎంజాయ్ చేయాలి? తెలుగోళ్ళ సినిమా అంటే ఏంటో సత్తా చూపిస్తుంది మన పుష్ప 2. వావ్, మామూలుగా సూపర్. లేదు. ఉమ్, ఒక తెలుగు డైరెక్టర్, ఒక తెలుగు హీరో, వాళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా అస్సలు తగ్గేదలే. వావ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పుష్ప 2 గురించి చెప్పవలసిన పాయింట్, పుష్ప అన్న మూవీ ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చింది మాకైతే. ఉమ్, నిజంగా వండర్ఫుల్ లైఫ్. అంటే మీకు ఇంతకుముందు చెప్పా మెమరబుల్ డేస్ అన్ని అవును. నాకు పుష్ప ఇచ్చిందని. అలాగే మంచి ఫ్యామిలీని ఇచ్చింది, మంచి రిలేషన్ కూడా నాకు పుష్ప ఇచ్చింది. నిజంగా ఈ రిలేషన్ కూడా చాలా జెన్యున్ రిలేషన్ కూడా నాకు. సూపర్. ఎందుకంటే లాంగ్ అంటే ఒక సినిమా 2 రోజులు 3 రోజులు చేస్తే ఆ జర్నీ వేరు. అవును. 4 years 5 years చేసిన జర్నీ. అందులో ఇంచుమించు గొడవలు ఉంటాయి, తిట్లు అంటే ఆల్మోస్ట్ అన్ని జరుగుతాయి. అదే. అయినా సరే ఏది జరిగినా సరే విడిపోకుండా ఉంటారు సార్. ఎస్. అదండి నిజంగా మంచి ఫ్యామిలీ ఇచ్చింది. మొన్న పెళ్లి చేసుకున్నాడు, ఒక పాప పుట్టింది. అవునా? పెళ్ళైందా? అందుకే పెళ్ళైందా నీకు? మీరందరి నుంచి హీరో చేస్తారా? ఆ. కిలోమీటర్ దూరం ఇవన్నీ అందుకే ఆతలు. దానికా నేను ఎంత బుద్ధిమంతుడు అనుకున్నాను ఆయన నిన్ను. అక్కడ కాదు. ఇప్పుడు ఆ, నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది. సీన్ పుష్ప 2 రిలీజ్ అంత హ్యాపీగా ఉంది ఇప్పుడు నాకు. కాదు 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 ఆ. అంటే పెళ్లి చేసుకుంటే ఆ, కిలోమీటర్ దూరం. పిల్లని కాదు, నిజం నమ్మలికి దూరంగానే ఉండాలి. మీకు ఆల్రెడీ చెప్పా మన లైఫ్ ఏంటన్నది. మన గోల్ ఒకటి ఉన్న తర్వాత ఇంకో గోల్ పెళ్ళి అయిపోయిందిగా, ఎవరు ట్రై చేసుకోకండి. ఓకే. పెళ్లిది ఏముందలేండి, అంటే ఏముందలేండి అని కాదు. దాని గురించి అని కాదు. ఆ, పెళ్లి అనేది లైఫ్ లో అవ్వాల్సిందే ఎప్పటికైనా. అవును. కానీ నాకు మంచి భార్య దొరికింది. Okay. హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నా. ఉమ్, నాకు ప్రతి అన్ని విషయాల్లో నాకు సపోర్ట్ గా వస్తుంది మా వెరీ wife. గుడ్. చాలు. యాక్చువల్ గా ఈ పెళ్లి
కరోనా టైంలో అయింది. అంటే కరోనా ఓహో. సెకండ్ లాక్‌డౌన్. ఓకే. అప్పుడు షూట్ అవుతుంది. అచ్చా అచ్చా. పుష్ప 1 అయిపోయింది. పుష్ప 1 మధ్యలో కదా! పుష్ప 1 మధ్యలో పాపం అప్పుడు సార్‌కి పాపం ఇంటిమేషన్ చేశారు. ఉమ్. బట్ అప్పుడు కరోనా టైం వల్ల సార్ రాలేకపోయారు. ఓకే. సార్ మొన్న రీసెంట్‌గా అడిగారు. ఉమ్. అయితే "ఏరా పుష్ప 1లే కదా! మ్యారేజ్ అయింది. ఎలా ఉంది ఫ్యామిలీ అంతా ఓకేనా" అని. ఉమ్. తర్వాత మాట్లాడాడు. "సార్ అదే పాప పుట్టింది సార్" అన్నాడు. ఉమ్. "అప్పుడే పాప కూడా పుట్టిందా?" అని మొన్న సెట్‌కి తీసుకొచ్చాడు. సార్ మంచి బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. ఓకే. అంతా త్రూ మొన్న రష్మిక గారు, అల్లు అర్జున్ గారు అందరూ బానే మాట్లాడారు. ఉమ్. చెల్లి, పాప, బావ అందరూ వచ్చారు అవును. ఫ్యామిలీ. ఓకే. బాగా రిసీవ్ చేసుకున్నారు. సో అందుకే పుష్ప ఫ్యామిలీ ఇచ్చింది అంటున్నారు. అదంటున్నాడా? ఓకే ఓకే నిజమే. అవుట్ ఆఫ్ బాక్స్ కాదు, నేను ఇన్ బాక్స్ చెప్పా. ఆహా. అంటే ఆ ఫ్యామిలీ అంటే రిలేషన్ ఆ అమ్మాయి కూడా ఆహా. నాకు పుష్ప అనేది బాగానే ఈ family కదా, ఆ family. హ్యాపీ అండి. డిసెంబర్ ఇక్కడ మాధవ్ ఫ్యామిలీ. మేము డిసెంబర్ 5 నాడు మూవీ చూస్తాం కానీ ఈ మూవీ మాత్రం చాలా బాగుంది ఇప్పటిది. ఓకే, డిసెంబర్ nice. 5th ఓకే. అసలు తగ్గొద్దు. ఓకే అక్కడ ఇచ్చేయండి. మా ఫ్యామిలీ స్టార్ కాదు ఒకటి అడుగుతాను, అంటే క్లైమాక్స్ లో పుష్ప 1 క్లైమాక్స్ లో ఇప్పుడు నిజాయితీగా చెప్తామని అంటున్నాను. చెప్తాను. క్లైమాక్స్ లో వచ్చేసి కూర్చుంటాడు పెళ్లి పీటల మీద. తర్వాత అల్లు అర్జున్ గారు పెళ్లి అక్కడ స్టార్ట్ అవుతారు, లేకుంటే ఫ్లాష్ బ్యాక్ లో వెళ్ళిపోతారు. మళ్ళీ ఉమ్, పెళ్లి పీటల మీద కూర్చుంటారు అవును. అల్లు అర్జున్ గారు, రష్మిక గారు ఆ, బట్టలు వేసుకొని వస్తారు. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఉంటుందా, తాళి కడతారా? ఒక మాట ఈయన మేసం సురేష్ గారు ఈ సినిమాలో యాక్టింగ్ చేశారు, డైరెక్షన్ చేయాల. ఉమ్. Yes, 100% అది. పెట్టోళ్ళకి కూడా పుల్ల పెడతావా? యాక్చువల్లీ డైరెక్షన్ కూడా ఏంటంటే స్టోరీ డైరెక్షన్ వాళ్ళని అడిగితే మీకు కరెక్ట్గా అదంతా చెప్తారు. మీరు ఏం అడిగారు? స్టోరీ చెప్పేయండి, డైరెక్షన్ చేసేయండి అంటే ఇంకా ఎందుకు ఇక్కడనే చేసేసుకుందాం మనంతా. ఇదే కెమెరాలతోటి ఇక్కడ Okay. సెటప్ వేసేద్దాం. ఓకే. మీరు కూర్చునేది ఏదో యాంగిల్ లో చూస్తే ఆర్జీవి గారు లాగా ఉన్నారు. అమ్మో. అగో ఆ చెయ్యి, ఆ దర్జా, అది కూడా. ఓకే సూపర్. ఉమ్.